అమరావతి కాదది బాబు గారి ఫ్యామిలీ రిసార్ట్. ఆధారాలతో రామచంద్ర యాదవ్ సంచలన దాడి. కోడలి పేరిట అమరావతిలో అక్రమ నివాసం. రాజధాని దోపిడీలో ఇది మొదటి విత్డ్రాయల్. త్వరలో ఆధారాలతో సహా గవర్నర్ కు ఫిర్యాదు. బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వలేరు గాని విలాసాలకు భూములు కేటాయించుకుంటారా అని ప్రశ్న. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్షా శిబిరం నుంచి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అమరావతి అంటే 5 కోట్ల ప్రజల రాజధాని అనుకున్నాం కానీ చంద్రబాబు దృష్టిలో అది రాజధాని కాదు, ఒక దోపిడీ కేంద్రం అంటూ చేసిన కీలక కామెంట్లు ప్రకంపనలు రేపుతున్నాయి. చంద్రబాబు అభివృద్ధి ముసుగులో చేస్తున్నది రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ తన దగ్గర ఆధారాలు సైతం ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి తన కుటుంబం నుంచే మొదలైందని రామచంద్ర యాదవ్ బాంబు పేల్చారు. అమరావతిని ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోడీ అన్న మాటలు అక్షర సత్యం అంటున్నారు. ఒక సేవా సంస్థ పేరు చెప్పి తన కోడలి పేరిట 5 ఎకరాల 20 సెంట్ల భూమిలో అక్రమంగా అధికార నివాసం నిర్మిస్తున్నారని అన్నారు. రాజధాని అభివృద్ధి కాకముందే తన కుటుంబం కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం అమరావతి ఏటీఎం లో బాబు చేసిన మొదటి విత్డ్రాయల్ అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ అక్రమ కట్టడాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వీటిని గవర్నర్ కు సమర్పించి విచారణ కోరతానని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. ఒకవైపు పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి భూమి లేదనే ప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబం కోసం 5 ఎకరాలను ఎలా కేటాయిస్తుంది? ఇది ప్రజల ఆస్తులను దోచుకోవడం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అమరావతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికో లేదా ఒక కుటుంబానికో చెందినది కాదంటున్న బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అందులో వాటా ఉందని స్పష్టం చేశారు. రాజధానిలో బీసీల ఆత్మగౌరవం నిలబడడం కోసం, వెనుకబడిన వర్గాల కోసం అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించే వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్షేత్ర స్థాయిలో జరిగే ధర్మ యుద్ధం అని రామచంద్ర యాదవ్ గర్జించారు. రామచంద్ర యాదవ్ చేసిన కోడలి పేరిట అక్రమ నివాసం అనే ఆరోపణ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారానికి దారితీయబోతుంది. పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఆధారాలతో ఆయన చేస్తున్న ఈ పోరాటం అమరావతి రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.